గురువు అనే పదానికి అజ్ఞానాంధకారమును పారద్రోలేవాడనే అర్థం ఉంది. దక్షిణామూర్తి అవతారంలో ఉన్న సదాశివుడు అద్వైత సంప్రదాయమునకు ప్రథమ గురువు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. వీరు వయసులో యువకులు, జ్ఞానములో వృద్ధులు. మౌనములో లయించి ఉన్న ఈ స్వామి వటవృక్ష ఛాయలో కూర్చుని వయోవృద్ధులైన మహామునుల సంశయములను కేవలం మౌనముద్రతో చిన్నము చేయుచున్నారు. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుల వారు తన గీతా ప్రవచనము ద్వారా అర్జునుడికి, తద్వారా యావత్ జీవకోటికి ముక్తి మార్గం చూపించారు కాబట్టి జగద్గురువులని పిలువబడ్డారు. అద్వైత సంప్రదాయంలో 10వ వారైన శ్రీ శంకరులు సదాశివ పరావతారంగా కొనియాడబడ్డారు. సకల దుర్మత ఖండనము, వైదిక ధర్మ రక్షణము, పురాతన సంస్కృతి పరిరక్షణము, అద్వైత మత ప్రచారం కొరకై యావత్ భారతము ముమ్మారులు విజయయాత్ర చేసిన ఈ మహాపురుషుడు భారతవని 4 మూలల్లోనూ ఇంకా ఇతర ముఖ్య క్షేత్రములలో మఠములు స్థాపించి వారి కొరకై కాంచీపురంలో ఒక పీఠమును స్థాపించి దానికి వారే ప్రథమ పీఠాధిపతులుగా ఉండి తమ అనంతరపు పీఠాధిపతుల్ని నియమించి మహామహిమాన్వితులైన ఆచార్యులు కాంచీపీఠము అధిష్ఠించారు. మన గురుదేవులు ఈ పరంపరలో 68వ వారు. 13 వర్షముల చిరుప్రాయంలో పీఠాధిరోహణము చేసి తదాదిగా భారతదేశమున పాద సంచారము చేయిచు వైదిక ధర్మ పరిరక్షణము గావించారు. వేద ధర్మ పరిరక్షణకు, కిలమవుచున్న వేదశాఖ పరిరక్షణకు, శాస్త్ర పరిరక్షణకు, పేదలకు, కష్టముల్లో ఉన్న వారికి సహాయం కొరకు, దేవాలయాల్లో సరైన అర్చనా విధానము ప్రోత్సహించుటకు, అర్చకులకు సరైన శిక్షణ వసంగుటకు స్వామివారు అనేక ధర్మ సంస్థలు స్థాపించి ఉన్నారు. ఆదిశంకరుల స్మృతికై స్వామివారు శంకరుల చరిత్రతో సంబంధమున్న పుణ్యస్థలములన్నిటిలోనూ వారి హోదాకు తగిన స్మృతి చిహ్నములైన మంటపములు, స్తూపములు నిర్మింపజేశారు. ఆబాలు గోపాలము వారిని శంకరుల అవతారంగా కొనియాడుచున్నారు. స్వామివారి ఆశీస్సులు, మార్గదర్శకత్వము మనకెల్లప్పుడూ ఉండునట్లుగా పరమేశ్వరుడు మనల్ని ఆశీర్వదించుగాక. కొనలియందు ఎర్రని జీరలతో సొంపునింపు చారడేసి కన్నులు, కొంచెం వారిన కనుబొమ్మలు, చిరునవ్వు తొలకించే వెడలపైన లలాటం, లేత ఎరుపు రంగు చెక్కిళ్ళు, శ్రీకార్ములు వంటి చెవులు, చక్కని ముక్కు, ఇంపైన పలువరస, పున్నమి చంద్రుడికి సాటి వచ్చే నిమ్మోము కలిగిన కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం. శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకరాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి శ్రీ చరణుల వారు 25/5/1894లో ఆదివారం అనురాధ నక్షత్రంలో తమిళనాడు దక్షిణ ఆర్కాటు జిల్లాలోని విల్లుపురంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి పత్ని శ్రీ మహాలక్ష్మమ్మకు ద్వితీయ పుత్రుడిగా జన్మించారు. వారి పూర్వాశ్రమ నామధేయం స్వామినాథన్. వారి కులదైవం స్వామిమలైలో ఉన్న స్వామినాథుడే. వారు కర్ణాటక హోయసల ఋగ్వేదీయ స్మార్త బ్రాహ్మణుడు. 16వ శతాబ్దంలో తంజావూరు నాయకరాజుల పరిపాలనలో ఉండేది. ఆ కాలంలో రాజా గోవింద దీక్షితులు మంత్రిగా ఉండేవారు. ఆయన పరమధార్మికుడు. ఆయన చేసిన ఇష్టాపూర్తములకు లెక్కలేదు. ఈ గోవింద దీక్షితులు శ్రీవారి మాతా మహావంశమునకు చెందినవారు. శ్రీవారి పితామహుల పేరు గణపతి శాస్త్రి గారు. సాంగ ఋగ్వేదాధ్యయన పరుడే. అదిగాక షడ్దర్శన పారంగతులు. కంచి కామకోటి మఠంలో వారు సర్వాధికారిగా ఉండేవారు. 1906లో స్వామినాథన్ 4వ ఫారం చదువుతున్నప్పుడు కామకోటి పీఠము 66వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖర సరస్వతిని దర్శించే ప్రమేయం ఏర్పడింది. స్వామినాథన్ను చూడగానే తన తర్వాత ఆ బాలుణ్ణి మఠాధిపతిగా ఎన్నుకోవాలన్న సంకల్పం ఆయనకు కలిగింది. వారు సిద్ధి పొందగానే స్వామినాథన్ పెద్ద తెలు కుమారుడు మహాదేవ సరస్వతి అనే పేరిట మఠాధిపతులయ్యారు. కానీ మహాదేవ సరస్వతులు 1 వారం రోజుల్లోనే సన్నిపాత జ్వరంతో పరమపదించారు. వారి స్థానంలో స్వామినాథన్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పరివ్రాజక నామంతో 68వ ఆచార్యులుగా 13 ఫిబ్రవరి 1907లో అభిషిక్తులయ్యారు. శ్రీవారు మఠానికి వచ్చిన తర్వాత మఠం విశ్వతోముఖంగా వర్ధిల్లింది. వేద ధర్మ రక్షణకు, వేద కర్మ నిరతికి, ఆస్తిక్యం వర్ధిల్లడానికి, పండిత సన్మానాలకు శ్రీవారు ఎన్నో పథకాలు ప్రారంభించారు. 4 వేదాలకు చేరిన వివిధ శాఖలలో అధ్యయనం చేసిన వారిని శ్రీచరణులు దేశమంతటా గాలించి కనిపెట్టారు. గురుకుల క్రమంలో వేదాధ్యయనం, అధ్యాపనం చేయటం ఆర్షమత సంప్రదాయం. ఆ విధానంపై స్వాముల వారికి అత్యభిమానం. ఈ విధంగా గురుకుల సంస్థల్ని ఏర్పరిచి వాటికి ఆర్థిక సదుపాయం శ్రీవారు కల్పించారు. శ్రీవారి కృషి వలన బెంగాలులో గౌతమసారం, ఉత్కళలో పిప్పలాద అధర్వణం,
ఉత్తరప్రదేశ్లో మాంద్యధన కణ్వ శాఖలు, ఆంధ్ర కర్ణాటక దేశాలలో తైత్తిరీయ యజుర్వేద శాఖలు, మహారాష్ట్రలో ఋగ్వేదం, మలబారులో జైమినీ సామం, నర్మదకు ఇరువైపులా అధర్వణం ప్రభావం కలిగినట్టు తెలిసింది. వేద పండితులకు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, బహుమతులు ఏర్పరిచి హైందవ సంస్కృతి పునర్వికాసానికి శ్రీచరణులు తమ జీవ సంపత్తిని ధారపోశారు. శ్రీవారిని ఒక్కసారి దర్శిస్తే చాలు, నాస్తికునికి కూడా ఈశ్వరాస్తిత్వంలో నమ్మకం ఏర్పడుతుంది. వారి ప్రశాంతమైన ముఖమండలం, రక్తాంత స్పృహణీయమై తేజోగోళకముల వలె విరాజిల్లే వారి నయన శోభ, వారి పెదవులపై తొణుకుసిలాడే మందహాసం, వారి భాష చమత్కృతి, వాగ్వైభవం, అపార కరుణ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. వారిని దర్శించినంతనే ఏదో అవ్యక్తమైన ఆనందం, శాంతి ఆవహిలుతాయి. ఇమనంధాన మాత్రేణ దగ్ధ త్రిపుర దూర్జటే అన్నట్లు మనలోని త్రైపరములు ఒక్కసారి భగ్గుమని భస్మమవుతాయి. శ్రీవారికి విసుగు లేదు, అలసట లేదు, విరామం లేదు. ఆయన ఆర్తత్రాణ పరాయణ దీక్షుడు. అభయం సర్వభూతేభ్యః అనేదే వారి ధ్యేయం. వారిని చూడగానే కుండీధరం దండధృతం ప్రపద్యే, శివం ప్రపద్యే, శివదం ప్రపద్యే అని మనసు మోగపోతుంది. స్వాములు వారంటారు, ప్రజలకు భగవంతుని అస్తిత్వంలో నమ్మకం ఉంది. భగవంతుని ముందు తమ కష్టాలు చెప్పుకుంటే నివారణ అవుతుందని వారి విశ్వాసం. ఆ భగవత్ సాన్నిధ్యం కోసం వారు వెతుకుతూ ఉన్నారు. అమాయకంగా వీళ్లంతా నా వద్దకొచ్చి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. వారి నమ్మకాన్ని నేనెందుకో భగ్నం చేయాలి? వారు ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నారో ఆ ధర్మమే వారిని కాపాడుతుంది. ఈ విషయంలో నా శరీరానికి శ్రమ కలిగినా ఇబ్బంది లేదు. ప్రజలలో ఈ మాత్రమైన విశ్వాసం ఉన్నదే అని నాకు ఎంతో సంతోషంగా ఉంది అనేవారు స్వామి. వారణాసి రామమూర్తి పోతన భాగవతాన్ని హిందీలో అనువాదం చేయాలని ఒకప్పుడు పుట్టపర్తి నారాయణాచార్యులతో సహా స్వాముల వారిని దర్శించారు. తన కృషిపై శ్రీవారు అక్షతలు వేస్తారని. స్వాముల వారు రామమూర్తి గారిని గజేంద్ర మోక్షం నుంచి కొన్ని పద్యాలు చదవమన్నారు. రామమూర్తి తన వెంట సిరిలచ్చ వెంట అన్న పద్యం చదవగానే స్వాముల వారికి సంస్కృత ఆభాణకంలోని ఒక శ్లోకం జ్ఞాపకం వచ్చింది. ఆ ఆభాణకం పోతన కానాడిక ముందే ఉంటే పోతన చూసి ఉండాలని శ్రీవారు అభిప్రాయపడ్డారు. పుట్టుపర్తి నారాయణాచార్యులు ఆ ఆభాణకం గురించి నేను వినలేదు, ఆ శ్లోకము దయచేసి చెప్పండి అని కోరారు. శ్రీవారు 2 నిమిషాలాగి ఆ శ్లోకం చదివారు. చిట్ట చివర రామమూర్తిని ఆశీర్వదించి ద్వాదశాక్షరి 12,000 జపం చేసి గ్రంథ రచనకు ఆరంభం చేయండి, కార్యం సఫలమవుతుంది అన్నారు. స్వాముల వారి దర్శనం కోసం శిష్యులు తాపత్రయపడితే ఏదో ఒక మూల అజ్ఞాతంగా ఉండే అనామక శిష్యుణ్ణి చూడాలని స్వాముల వారు తాపత్రయపడతారు. అట్టి అదృష్టవంతుడు రిజర్వ్ బ్యాంకులో పెద్ద ఉద్యోగం చేసిన హెచ్విఆర్ అయ్యంగార్. అయ్యంగారిపై పాశ్చాత్య ప్రభావం ఎక్కువ. ఆయన ఐపీఎస్. ఆయనకు పెద్ద ఆధ్యాత్మిక నిష్ట గాని, మహాత్ముల దర్శనం చేయాలన్న తహతా కానీ లేదు. కానీ ఆయన ఒకప్పుడు తన తల్లి గురించి కల్కి అనే తమిళ పత్రికలో రాశారు. ఆ వ్యాసాన్ని స్వాముల వారు చూడడం తటస్థించింది. స్వాముల వారు వెంటనే అయ్యంగారిని తనను చూడమని కబురు పెట్టారు. అయ్యంగారు రాలేదు. రెండవసారి కబురు పంపారు. అప్పుడు అయ్యంగారు రాలేదు. స్వాముల వారు అంత సులభంగా వదిలేవారు కాదు. మూడోసారి కబురు పంపారు. అయ్యంగారికి స్వాముల వారిని చూడడం తప్పనిసరి అయింది. అయ్యంగారు అంటారు, నేను ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాను, ఎన్నో వ్యాసాలు రాశాను, ఉపన్యాసాలు ఇచ్చాను. అవన్నీ ఈ శంకరాచార్యులకు పట్టలేదు. నేను నా తల్లిపై రాసిన వ్యాసం మాత్రం వారిని ఆకట్టుకుందట. నా తల్లి గుణగణాలు వారిని ఆకర్షించి ఆ తల్లి కన్నా సుపుత్రుడెవడో చూద్దామని అనిపించిందట. నేను మా అమ్మను గురించి రాసిన ఆ గుణాలేవి ఆమెకు ఒక అదృశ్యమైన దైవశక్తికి ఉన్న అచంచల విశ్వాసం. ఆ విశ్వాసం ఎట్టిదంటే ఎంత కష్టం వచ్చినా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసం, భూతదయ, భావశుద్ధి, ధర్మాచరణ. స్వాముల వారు తరచు చెప్పే శ్లోకం శక్నోతి హైవ సోఢుం వాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సంయుక్తసు సఖీ నరహ. ఈ గుణాలు అయ్యంగారు తమ తల్లికి ఉన్నదని రాసేసరికి ఆ తల్లి కాలగతి చెందినందున ఆమె పుత్రునైనా చూద్దామని స్వాముల వారు అనుకున్నట్లుంది. 2 సార్లు తప్పించుకుని 3వసారి తప్పక శ్రీవారిని దర్శించిన అయ్యంగారు అంటున్నారు, చిక్కి శల్యంగా ఉన్న ఆ మూర్తిని చూడగానే నాలో ఏదో అవ్యక్తమైన సంచలనం కలిగింది. ఆ సంచలనానికి వారి వ్యక్తిత్వం గాని, పరిసరాలు గాని కారణం కాదు. వారిని చూడగానే మూర్తిభవించిన దైవానుగ్రహం ఆయన అనిపించింది. వారి ముందు నిశ్శబ్దంగా, మౌనంగా కూర్చోవాలనిపించింది.
సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు కాటూరి వెంకటేశ్వరరావు గారు తమ షష్ట్యాంతాలలో కొన్ని విశేషణాలు స్వామివారి గురించి చెప్పారు. ఈ విశేషణాలలో విస్మయకారి బోధమతి అన్నది శ్రీచరణులకు అక్షరాల అన్వయిస్తుంది. ఆయన బోధనా విధానమే వేరు. అరటిపండు వలిచినట్లు ఆయన మెట్టుమెట్టుగా ప్రాథమిక విషయాల నుండి అద్వైత శిఖరాలకు అవలీలగా మన చేతులు పట్టుకుని తీసుకుని వెడతారు. మనం ఆయన విషయంలో స్వతంత్రం చూపడానికి వీల్లేదు. ఒకప్పుడు నేను కలవే వెళ్ళాను, స్వాముల వారు ఉన్నారు కదా అని. వెళ్ళేటప్పుడు 10 రోజుల పాటు అక్కడే ఉండి దర్శనం చేసుకుంటూ వారితో కొంచెం ఇష్టాగోష్ఠి చేద్దామని అనుకున్నాను. పోయిన రోజు పలకరించారు, ఎప్పుడు వచ్చారని, అంతే. అక్కడ 8 రోజులు ఉన్నాను. స్వాముల వారు అందరితోనూ మాట్లాడేవారు. నా విషయంలో వారు మౌనం భజించేవారు. 9వ రోజు ఇక లాభం లేదని నేను వెళ్ళి వస్తానన్నాను. వెళ్ళిరా అన్నారు. అంతటితో నా కథ కంచికి వెళ్ళింది. స్వాముల వారు అంటారు, దైవభక్తి కంటే గురుభక్తి గొప్పదని. అందులో గురువే యముడైతే గురుభక్తి తానుగా సిద్ధిస్తుంది. మా స్వామి నిజంగా దండధరుడు, కుండీభృతుడు. ఆయన మనస్సు మల్లెపూల వలె ఎంత సున్నితమో, నియమపాలనలో అంత కఠోరం. మహాత్ముల చర్యలే ఒక వింత. బాలోన్మత్త పిశాచవాత్ అని అంటారు. ఒకప్పుడు శిశుసారళ్యం భజిస్తారు. ఒక్కొక్కప్పుడు వారి నిష్ఠురత సహించడానికి దుర్భరంగా ఉంటుంది. మహాత్ములతోడి సాంగత్యం అసిధార వ్రతమే. ఒక సంఘటన. స్వాముల వారికి అత్యంత సన్నిహితంగా ఉన్న శిష్యునికి పుత్ర వియోగం కలిగింది. ఆ పుత్రుడికి స్వామిపై భక్తి చేత అతడు చంద్రశేఖర్ అని నామకరణం కూడా చేశాడు. ఆ అబ్బాయి అవసాన సమయంలో ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న స్వాముల వారు తమ పరిచారకులతో, ఒరే నాకు యమదర్శనమైందిరా అని అన్నారు. పరిచారకుడు అన్నాడు, మీరున్న ఛాయలకు కూడా యముడు రాడు, మీకేమిటి యమదర్శనమేమిటి? స్వాముల వారు బదులు చెప్పలేదు. తర్వాత మఠానికి వార్త అందింది. స్వాముల వారు అంటున్న వేళలోనే శిష్యుని కొడుకు చంద్రశేఖర్కు యమదర్శనమైందని. దేహం మట్టి చేత చేసిన కొండవలే జడం. నేను అనే బుద్ధి దానికి లేదు. అందుచేత నేను దేహం కాదు. ఆ దేహం నిద్రలో మరిగిపోతుంది. ఆ నిద్రలోనూ ఈ నేను ఉన్నది. నిద్రావస్థలో జాగ్రత్తావస్థలోనూ ఉన్నదేది. ఈ నేను ఎవరు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి పెడుతుంది? ఈ విచారం చేస్తే శివోహం అనే భావన స్థిరమవుతుంది. అప్పుడు జరామరణ భయాలు అంతరించిపోతాయి. ఆకాశంలో సూర్యుడు ఎన్నో లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాడు. కానీ మనసులో పుట్టిన పద్మాన్ని ఎంత సుందరంగా ఆయన వికసింపజేస్తాడు. పద్మం ఎట్లా పంకమగ్నంగా ఉన్నదో మనము అట్లే ఆశా పంకమగ్నమే ఉన్నాం. సూర్యుడు పద్మాలను వికసింపజేసినట్లు మన హృదయ పద్మాలను జ్ఞానభాస్కరుడైన శ్రీచరణులు తన కృపావీక్షణాల చేత ఉత్తేజితం చేయగలరు. ఆదిశంకర భగవత్పాదులు 3వ ఏటనే దేశ భాషలను అభ్యసించారు. 5వ ఏట సంస్కృతం చక్కగా నేర్చుకున్నారు. ఉపనీతి లేని పెదప 8వ ఏడు ముగిసేలోగా వేద శాస్త్రాలను పూర్తి చేశారు. భగవత్పాదుల జీవిత చరిత్రలో వ్రాయబడిన ఈ వాక్యాలను చదివినప్పుడు మానవ మాత్రుడికి ఇది సాధ్యమా అని శంకించేవారుండొచ్చు. కానీ శంకరుడు అవతరించిన 2000 సంవత్సరాల తర్వాత అదే సంప్రదాయానికి చెంది అదే కామకోటి పీఠం అధిష్ఠించిన ఒక మహాపురుషుడు సాక్షాత్తు పుంభావ సరస్వతిగా మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆదిశంకరుడు గురించి ప్రాచీన పండితులు నుడివిన మాటలు అతిశయోక్తులుగా పరిగణించవలసిన పని లేదు. అవతార మూర్తులను, కారణజన్మలను, అన్ని విద్యలు, అన్ని కళలు వాటంతటవే వచ్చి ఆశ్రయిస్తాయి. అక్కడ గురు శుశ్రూష నామ మాత్రమే. శ్రీకృష్ణ భగవానుడు మహర్షి సాందీపుని వద్ద శిష్యుడిగా చేరి 64 రోజులలో వేదాంగాలను అస్త్ర విద్యతో సహా అన్ని విద్యల్ని అభ్యసించాడని శ్రీమద్భాగవతంలో చెప్పబడుతోంది. లోకల్లో సర్వసాధారణంగా మనం చూసే గురుశిష్య సంప్రదాయం కామకోటి పీఠం 68వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి విషయంలో తారుమారైంది. కంచిస్వామికి ఒకప్పుడు విద్యాగురువులైన మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కృష్ణశాస్త్రి గారు స్వామితో ఇలా అన్నారు, స్వామి, నిమిత్త మాత్రంగా మేము శిష్యులుగా పాటించిన యథార్థంగా మీరే మా గురువులు, మేమే మీకు శిష్యులం. 1907లో స్వామి పీఠాధిపత్యం వహించిన పిమ్మట కావేరీ నది ఉత్తర తీరాన మహేంద్ర మంగళంలో ప్రత్యేకంగా ఒక పర్ణశాల నిర్మించుకొని 1911 మొదలు 1914 వరకు 4 సంవత్సరాలు తదేక దీక్షతో విద్యాభ్యాసం చేశారు. ఆయా శాస్త్రాలలో నిష్ణాతులైన పండితుల వద్ద తర్క వ్యాకరణ, మీమాంస, వేదాంతాలను నేర్చుకున్నారు.
బాల్యంలో ఆంగ్ల పాఠశాలలో చదివిన ఇంగ్లీష్తో పాటు ఫ్రెంచ్ కూడా అభ్యాసం చేశారు. మరాఠీ చదివారు. తమిళ వ్యాకరణం, తేవారం, తిరువాచికం, పెరియ పురాణం, తిరుకురల్ మొదలైన గ్రంథాలు పఠించారు. తమిళ భాషలోని కావ్య ప్రబంధాలను కడముట్టు చూశారు. గానకళకు సంబంధించిన శాస్త్రాంశాలను తెలుసుకున్నారు. ఛాయాగ్రహణ రహస్యాలు గ్రహించారు. గణితం, జ్యోతిషం, ఖగోళ శాస్త్రాదుల మర్మాలను అవగాహన చేసుకున్నారు. ప్రాచీన శాసన పరిశోధనలో, స్థల పురాణ సమస్యల పరిష్కరణలో ప్రావీణ్యం గడించారు. చరిత్రకు సంబంధించిన శాసన పరిశోధనలో మాకేవైనా సందేహాలు కలిగినప్పుడు కామకోటి స్వామివారి సహాయంతో మేము మా సందేహం నివారణ చేసుకుంటాం అని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి శ్రీ టిఎన్ రామచంద్రన్ ఒక సభలో చెప్పగా, నేటికి సైతం శాసన పరిశోధనలు చేసే పండితులనేకులు ఆయా సమస్యల గురించి స్వామిని సంప్రదిస్తూ ఉండేవారు. స్వామికి 17 దేశ విదేశీ భాషలు తెలుసు. అన్ని విద్యలలో, ఇన్ని కళలలో, ఇన్ని భాషలలో అపారమైన ఇంత విజ్ఞానాన్ని ఎలా సాధించగలిగారన్నది విద్యార్థికులకు, భాషావేత్తలకు అంతుబట్టని విషయం. ఈ విధంగా శిల్పమేమి, ఆగమమేమి, మంత్రమేమి, భాషా పరిశోధన ఏమి, అన్నిటా సర్వతోముఖమైన స్వామి పాండిత్య ప్రతిభల గురించి ఆయా విద్యలలో, కళల్లో ఆరితేరిన ప్రవీణులు వాగ్రూపంగా, వ్రాతమూలంగా ఆశ్చర్యం వెలుబుచ్చటం, అమేయము విశ్వతోముఖమైన ఈ విజ్ఞాన భాండాగారమంతా ఒక వ్యక్తిలో ఇలా కేంద్రీకృతం కావడం అనితర సాధ్యం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.